నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. గత 10 నెలల్లో 15 కోట్లకు పైగా బోర్డు నిధులతో కంటోన్మెంట్ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశామని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్, బోర్డు నామినేటెడ్ మెంబర్ మానుక నర్మదా మల్లికార్జున్ అన్నారు. 10 నెలల పాలన విజయవంతమైన సందర్భంగా కంటోన్మెంట్ డైమండ్ పాయింట్లోని రాజరాజేశ్వరి గార్డెన్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతాన్ని గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 10 నెలల్లో 15 కోట్ల నిధులతో అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించడం జరిగిందని అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వివిధ కాలనీ బస్తీలలో రోడ్లు, డ్రైనేజీ, ఎలివేటెడ్ కారిడార్, వీధి లైట్లు, అనేక మౌలిక సదుపాయాలతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. సమావేశం అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్, పంచాంగాలను ఎంపీ ఈటల రాజేందర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నర్మదా మల్లికార్జున్ కంటోన్మెంట్ డైరెక్టర్ అయిన తర్వాత ఈ 9 నెలల 10 నెలల కాలంలోనే 15 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్లు, పార్కుల ఫేస్ లిఫ్టింగ్, తర్వాత చిన్న కమ్యూనిటీ హాల్ రిపేర్లు ఇవన్నీ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఏ కంటోన్మెంట్ ల్యాండ్ అయితే తెలంగాణ సర్కార్ అక్వైర్ చేసిన బ్రిడ్జ్ కోసం 303 కోట్ల రూపాయలు ఢిల్లీ గవర్నమెంట్కి పోయే డబ్బులు, కేంద్ర ప్రభుత్వానికి పోయే డబ్బులు తెలంగాణలో ఈ కంటోన్మెంట్ చాలా చారిత్రాత్మకమైన కంటోన్మెంట్. ఇక్కడ ప్రజలు చాలా ఇష్టపడి నివసించేటువంటి ప్రాంతం. ఇక్కడే ఈ 303 కోట్ల రూపాయలు మీరు అలొకేట్ చేయమని చెప్తే ఆ 303 కోట్ల రూపాయలు కంటోన్మెంట్కి జమ చేసి ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఇప్పటికి కూడా ఓపెన్ నాలాలతో చాలా గలీజ్ దుర్గంధ పుట్టినటువంటి ఈ ఏరియాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం, అదేవిధంగా ఇంటర్నల్ రోడ్ల కోసం ఆ 303 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో ఈ కంటోన్మెంట్లో కూడా తక్షణమే ఎన్నికలు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే మేము కేంద్ర ప్రభుత్వానికి ఈ నామినేటెడ్గా నియామకం చేయడం వల్ల పూర్తి స్థాయిలో పాలక మండలి లేకపోవడం ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి ఒక నర్మద లాంటి వ్యక్తి మొత్తం వాటిలలో పనిచేసే వ్యక్తి ఉండదు. కాబట్టి రాబోయే కాలంలో త్వరలోని కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు పెట్టాలని కూడా మేము